హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముక్ష ఛానల్. రిషి వసుల లవ్ ఎట్ ఫస్ట్ సైట్ పార్ట్ 20. కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముక్ష ఛానల్. అలాగే మన సీరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఆలస్యం లేకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. రిషి సరే మామాజీ గుడ్ నైట్ అని అంటారు. వసు కూడా గుడ్ నైట్ డాడ్ అని చెప్పేసి లోపలికైతే వెళ్తారు. వసు దిక్కులు చూస్తూ ఉంటే రిషి నువ్వు వెళ్ళి బెడ్రూమ్లో పడుకో, నేను హాల్లో సోఫాలో పడుకుంటాను అని అంటాడు. వసు సరే గుడ్ నైట్. గుడ్ నైట్ వసు. గుడ్ నైట్ మిస్టర్ ఆర్ అని చెప్తుంది. రిషి నవ్వుకుంటూ వెళ్తాడు పడుకోవడానికి. ఇంకా మార్నింగే వసు నిద్ర లేచి బయటికి వచ్చి హాల్లో సోఫాలో పడుకొని ఉన్న రిషిని చూస్తూ ఉంటుంది. ప్లెజెంట్గా ఉన్న తన ఫేస్ని చూస్తూ తల నిమురుతూ హెడ్ మీద కిస్ చేస్తుంది. రిషికి మెలకు రావడంతో కళ్ళు తెరిచి వసుని చూసి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మిస్టర్ ఆర్. లేట్గా లేచానా? లేదు. ఓకే, నీకు కాఫీ ప్రిపేర్ చేసినా? హలో, ఎక్కడికి? నాకు మీరు కాఫీ ఎలా ప్రిపేర్ చేస్తారో నేర్పిస్తా అన్నారు కదా. సరే పద అని అంటారు. ఇద్దరు కిచెన్లోకి అయితే వెళ్తారు. రిషి వసు ఫ్రిడ్జ్లో మిల్క్ ప్యాకెట్ తీసుకొని సీస్ తీసుకొని కట్ చేసి ఇవ్వు అని అంటాడు. వసు ఓకే అని చెప్పి కట్ చేసి రిషికి అయితే ఇస్తుంది. రిషి చూసుకోకుండా మిల్క్ ప్యాకెట్ని కింద పట్టుకోబోయి ప్రెస్ చేసేస్తాడు. మిల్క్ మొత్తం వసు ఫేస్ మీద పడిపోతాయి. వసు ఏంటి రిషి ఇది అని అంటుంది. చూసుకోలేదు వసు, సారీ అని అంటాడు. వసు మిమ్మల్ని అంటూ రిషి ఫేస్ మీద మిల్క్ పడేటట్టు ప్రెస్ చేసి చల్లగా ఉంది కదా అని అంటుంది. రిషి తన ఫేస్ని తుడుచుకుంటూ ఉంటుంది. ఎందుకుండదు, నీకు అల్లరి ఎక్కువ అయిపోయింది, ఆగు వసు అని అంటాడు. నేను ఆగను కదా అని అంటుంది. రిషి ఆగు వసు. నేను ఆగను మిస్టర్ ఆర్. రిషి వసుని పట్టుకోబోతుంటే ఇంకా స్లిప్ అయ్యి కింద పడిపోతాడు. వసు నవ్వుతూ చూసారా, నన్ను మీరు పట్టుకోలేరు అంటూ నాలుకని బయట పెట్టి ఎక్కిరిస్తూ ఉంటుంది. రిషి అవునా అంటూ వసు కాళ్ళని తన కాళ్ళతో అడ్డుపెట్టి పడేస్తాడు. వసు రిషి మీద పడిపోతుంది. వసు ఏంటి మీరు చేసింది మిస్టర్ ఆర్? నన్ను ఎక్కిరిస్తావా అయితే అంటూ లగబోతూ ఉంటే రిషి వసుని దగ్గరకు లాగుతాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. రిషి వసు హెయిర్ బ్యాండ్ని తీసి నీకు లూజ్ హెయిర్ చాలా బాగుంటుంది వసు అని అంటాడు. వసు నవ్వుతూ ఉంటే రిషి వసు చెంపల మీద పడుతూ ఉన్న హెయిర్ని తీసి వసు చెవిన వెనక పడుతూ ఉంటాడు. ఇంతలో సౌరవ్, మ్యాగీ, రమ్య వస్తారు. రమ్య వాళ్ళిద్దరిని అలా చూసి షాక్ అయిపోతుంది. సౌరవ్, మ్యాగీ అని అంటారు. రిషి వసు వాళ్ళిద్దరినీ చూసి గుడ్ మార్నింగ్ అని అంటారు తడబడుతూ. చంద్రశేఖరం గారు, శంకర్ ఏంటి ఇక్కడే ఆగిపోయారు, లోపలికి పదండి అని అంటారు. ఇంకందరూ లోపలికి వచ్చి రిషి వసుని చూస్తారు. చంద్రశేఖరం గారు ఏమైంది రిషి? అది మామాజీ అని చెప్పబోతూ ఉంటే వసు నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను డాడ్ అని చెప్పేసి లోపలికి అయితే వెళ్ళిపోతుంది. రిషి రమ్య నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు. రమ్య అది రిషి వసు నువ్వు ఆఫీస్కి రావట్లేదు కదా, కొన్ని పెండింగ్ ఫైల్స్ ఉన్నాయి, దాంట్లో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఆ ఫైల్స్ మీకు ఇచ్చి డౌట్స్ని క్లారిఫై చేసుకుందామని వచ్చాను. నీకు కుదిరితేమో కదా, నేను ఈ ఫైల్స్ తీసుకో, నేను వెళ్తాను అని చెప్తూ ఉంటే వసు రమ్య ఎక్కడికి? ఇంటికి వసు. చంద్రశేఖరం గారు వెళ్దూలే రమ్య, ఈరోజు ఇక్కడ దావత్, నువ్వు వసు ఫ్రెండ్వి, నువ్వు వెళ్ళిపోతాయి ఎలా చెప్పు? రమ్య ఏదైనా స్పెషలా అంకుల్? అవును, వసు రిషి మ్యారేజ్ అయ్యి 2 days అవుతుంది. ఫస్ట్ టైం వాళ్ళ పెళ్ళి తర్వాత మేమందరం వాళ్ళ ఇంటికి రావడం. సో ఈరోజు ఫుల్ ఎంజాయ్, ఇక్కడ దావత్ అని అంటారు. రమ్య షాక్ అయిపోతుంది. చంద్రశేఖరం గారు నువ్వు ఈరోజు మాతోనే ఉండి ఫుల్గా ఎంజాయ్ చేయి అని అంటారు. రమ్య ఓకే అంకుల్, కంగ్రాట్స్ వసు, కంగ్రాట్స్ రిషి అని చెప్తుంది. వసు అలాగే రిషి థ్యాంక్స్ చెప్తారు. రిషి సరే నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వసు లోపలికి వెళ్ళి రిషికి టవల్ ఇస్తూ ఉంటే రిషి ఆ టవల్ని పట్టుకొని వసుని దగ్గరికి లాగి ఏంటి నేను మర్చిపోయాను అనుకుంటున్నావా, నీకు పనిష్మెంట్ ఇవ్వకుండా ఊరుకోను అని అంటాడు. అవునా మిస్టర్ ఆర్ అని రిషి పెదాన్ని పట్టుకొని లాగుతుంది. రిషి వదులు 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 ప్లీజ్ వసు ప్లీజ్, సో స్వీట్, నేను మీకు దొరకనుగా అంటూ వెళ్ళిపోతూ ఉంటే నిన్ను
మీ డాడ్ వాళ్ళు వచ్చారని నేనేం చేయను అనుకుంటున్నావా? అవును, బాయ్. నిన్ను ఆగు డాడ్ అని చెప్పి పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళిపోతుంది. రిషి నవ్వుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాడు. సౌరవ్ అలాగే శంకర్ టిఫిన్కి కావాల్సిన వెజిటేబుల్స్ని కట్ చేస్తూ ఉంటారు. వసు కరెక్ట్గా ఇలా కట్ చేయండి, అలా కట్ చేయండి అంటూ క్యారెట్ తింటూ వాళ్ళని కమాండ్ చేస్తూ ఉంటుంది. రిషి బయటకు వచ్చి చూసి నవ్వుకుంటూ నేను చేస్తాను కదా. చంద్రశేఖరం గారు పర్లేదు రిషి, నువ్వు వసు అలాగే రమ్య వెళ్ళి ఆ ఫైల్స్ ఒకసారి చెక్ చేయండి. రమ్యకి అలాగే వసుకి కూడా డౌట్స్ ఒకసారి క్లారిఫై చేయి, మేము చేసుకుంటాంలే, నువ్వు కావాలంటే లంచ్ ప్రిపేర్ చేద్దు అని అంటారు. రిషి ఓకే మామాజీ అని చెప్పి అయితే ఇంకా రిషి రమ్య రూమ్లోకి అయితే వెళ్తారు. రమ్యకి రిషి డౌట్స్ చెప్తూ ఉంటారు. బస్సు రమ్య ఇదిగో కాఫీ, ఇదిగోండి మీకు పాలు అని చెప్పి అయితే ఇస్తుంది. రమ్య వసు నువ్వు ఇటు వచ్చి కూర్చో, కమ్ ఇక్కడ రిషి పక్కన కూర్చో అని అంటుంది. రిషి వద్దులే నువ్వే కూర్చో, నేను కింద కూర్చుంటాను అని చెప్పి రిషి ముందు కూర్చుంటుంది. రిషి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే రమ్య వసు వింటూ ఉంటారు. రమ్య సరే నేను వెళ్ళి కప్స్ పెట్టేసి వస్తాను అని చెప్పి అయితే వెళ్తూ ఉంటే వసు పర్లేదు నేను పెడతాను అని అంటుంది. రిషి వసు ఇది అర్థం కాలేదన్నావు కదా అని అంటాడు కావాలని. వసు పర్లేదు నేను వెళ్తాను అని అంటుంది. రమ్య పర్లేదు వసు నేను పెడతానులే అని చెప్పేసి వెళ్ళిపోతుంది. వసు మెల్లగా లేచి వెళ్ళబోతూ ఉంటే వసు హెయిర్ రిషి షర్ట్లో ఇరుక్కుంటుంది. వసు అబ్బా అంటూ రిషి ముందుకు తిరిగి నీళ్ళని చేసి తీస్తూ ఏంటిది రావట్లేదు అని అంటుంది. రిషి ఏమైంది, ఇది రావట్లేదు, మీ బటన్ తీయొచ్చా అని అడుగుతుంది. తీ అన్నట్టు తలుపుతాడు రిషి. వసు రిషి బటన్ని తీస్తూ రిషినే చూస్తూ ఉంటుంది. రిషి తడిగా ఉన్న వసు లిప్స్ని చూస్తుంటే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటాయి. వసు రిషి లిప్స్ని చూస్తూ ఉంటుంది. ఇంకా నోటితోనే బ్రీత్ని తీసుకుంటూ ఉంటుంది. ఇద్దరు లిప్స్ 1/2 ఇంచ్ గ్యాప్లోనే ఉంటాయి. రిషి వసుని కిస్ చేస్తూ దగ్గరికి లాక్కుంటాడు. ఇంతలో రమ్య వస్తుంటే సోఫాకి వెనక్కి జరిగి ల్యాప్టాప్లో వర్క్ చేసుకున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటాడు. వసు టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా రమ్య వచ్చి కూర్చుంటే ఇంకా రిషి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. వసు వెళ్ళబోతూ ఉంటే రిషి తన చేయిని అడ్డం పెట్టి తన మెడ దగ్గరికి తన ఫేస్ తీసుకుని వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. వసు ఏమో గుటకలు మింగుతూ ఉంటుంది. రమ్య వాళ్ళిద్దరిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా మ్యాగీ టిఫిన్ రెడీ అని చెప్పొచ్చి పిలుస్తుంది. వసు వస్తున్నాను మ్యాగీ అంటూ రిషి చేతి మీద గిల్లేసి వెళ్ళిపోతుంది. రిషి అప్పా అంటూ నవ్వుకుంటూ వసు వెళ్తుంటే చూస్తూ ఉంటాడు. లావణ్య లోపలికి వస్తుంది. వసు మామ్ అని చెప్పి వెళ్ళి హక్ చేసుకుంటుంది. వసు అని చెప్పి లావణ్య కూడా హక్ చేసుకుంటుంది. శంకర్ నువ్వేంటక్క ఇక్కడ, మీరందరు ఇక్కడ ఉంటే ఒక్కదాన్ని నేను అక్కడేం చేయాలి అంటూ రిషిని చూసి ఆయన ఇది నా కూతురిల్లు, నేను ఎప్పుడన్నా వస్తాను అని అంటుంది. చంద్రశేఖరం గారు సరే వచ్చి టిఫిన్ చేయమని చెప్పు శంకర్ అని అంటారు. లావణ్య నాకేం అవసరం లేదు అని అంటుంది. చంద్రశేఖరం గారు ఇప్పటికే చాలా లేట్ అయింది, కొంచెంసేపు అయితే లంచ్ టైం అవుతుంది, మేము ఇప్పుడే లంచ్ కూడా ప్రిపేర్ చేయము, సో గ్యాస్ ఫామ్ అవుతుంది, హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని చెప్తారు. లావణ్య అమ్మో అది నిజమే అని అంటుంది. శంకర్ అక్క పద తిందాం, ఆకలికి నువ్వు ఆగలేవు కదా పద అని అంటారు. వసు ప్లీజ్ మామ్ తిను నా కోసం అని అంటుంది. లావణ్య ఓకే నా కూతురు కోసం తింటాను పద తిందాం అని చెప్పి వసుని తన పక్కనే కూర్చోపెట్టుకొని తింటూ ఉంటుంది. రమ్య టిఫిన్ చాలా బాగుంది అని అంటుంది. లావణ్య దీనికన్నా హోటల్లో టిఫిన్ చాలా టేస్ట్గా ఉంటుంది అని అంటుంది. రిషి చేశాడేమో అని. సౌరవ్ ఏంటంటే అంత మాట అన్నారు అని అంటాడు. ఏమైంది సౌరవ్, టిఫిన్ నేనే ఆంటీ ప్రిపేర్ చేశాను, అంత చండాలంగా ఉందా అని అడుగుతాడు. ఓ లేదు సౌరవ్ సూపర్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది అని అంటూ తింటూ ఉంటుంది. సౌరవ్ థ్యాంక్స్ ఆంటీ అని అంటాడు. ఆ మాటకి రిషి అలాగే చంద్రశేఖరం గారు నవ్వుకుంటారు. కొద్దిసేపు తర్వాత వసుని వదలకుండా తన వెంటే పెట్టుకొని ఉంటుంది లావణ్య. రిషి వసు కొంచెం వాటర్ తీసుకురావా అని అంటాడు. లావణ్య నువ్వు ఆగు వసు, మ్యాగీ వాటర్ అంట ఇవ్వు అని చెప్పి అంటుంది. మ్యాగీ ఓకే ఆంటీ అని చెప్పి వెళ్ళి రిషికి వాటర్ తీసుకొని వచ్చి ఇస్తుంది. రిషి అస్సలు వదలట్లేదు, 3 hours అయింది, నా గులాబీని అలాగే అట్టి పెట్టుకొని ఉంటుంది, చెప్తా అతని పని అని అంటాడు.
వసు రిషిని చూసి ఏమైంది, కొంచెం హెడ్ఏక్గా ఉంది అన్నట్టు ఫేస్ పెడతాడు. వసు అవునా మా ఇప్పుడే వస్తాను, రిషి దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చు కదా అని చెప్పి ఆయిల్ తీసుకొచ్చి హెడ్ మసాజ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంది, ఓకే అని చెప్పి వసు వెళ్ళనీయకుండా వసు వల్లనే పడుకుంటాడు. వసు రిషి తల నిమురుతూ ఉంటుంది. లావణ్య నా కూతురి చేతే సేవలు చేయించుకుంటున్నాడు విని అని అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటుంది. రిషి లావణ్య కోపడుతూ ఉంటే నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకా నైట్ అవుతుంది. రిషి మామాజీ రోటీ చేసానా అని అంటాడు. చంద్రశేఖరం గారు ఓకే రిషి నీ ఇష్టం అని అంటారు. ఇంతలో లావణ్య నాకు పుల్కా కావాలి అని అంటుంది. శంకర్ అది అక్క అని చెప్పబోతూ ఉంటే లావణ్య అది కూడా చేయలేడా తను అని అంటుంది. చంద్రశేఖరం గారు శంకర్ తను చేస్తానని కూడా అదే అని చెప్పు అని అంటారు. లావణ్య అవునా సరే అని చెప్పేసి అయితే వెళ్ళిపోతుంది. రిషి కిచెన్లోకి వెళ్తూ ఉంటే వసు రిషి నేను వస్తాను అని చెప్పంటుంది. రిషి పద వసు ఆ ఫ్లోర్లో వాటర్ వేసి కలుపు అని అంటాడు. ఓకే అని చెప్పి వాటర్ మొత్తం పోసేస్తూ ఉంటుంది. రిషి వస్తుని చేసి ఆపు ఏం చేస్తున్నావు, మీరే కదా వాటర్ వేసి కలపమన్నారు, కానీ ఇన్ని వాటర్ వద్దు వసు, ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి అని అంటాడు. నేను కలుపుతాను అని చెప్పి ఇంకా రిషి కిందకి దూరి ఇంకా తను కూడా కలుపుతూ ఉంటుంది. రిషి వసుని హక్ చేసుకున్నట్టు కలుపుతూ ఉంటాడు. లావణ్య ఏం చేస్తున్నారు వీళ్ళిద్దరూ, వెళ్ళి చాలాసేపు అయింది లోపలికి, వాడు అసలు ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరికిద్దా అని చూస్తూ ఉన్నాడు అని అనుకుంటుంది. వసు రిషిని చూస్తూ ఉంటే రిషి అని చెప్పి ఐబ్రో ఎగిరేస్తారు. వసు రిషి ఎదురుగా తిరిగి దగ్గరగా వెళ్తూ ఉంటే ఏమైంది, ఫ్లోర్ ఇక్కడ కాదు, అయ్యో నా చేతులకు కూడా ఫ్లోర్ ఉంది, ఇప్పుడెలా రిషి చెంపలు కంటే ఉన్న ఫ్లోర్ని తన చెంపలతో తుడుస్తుంది. రిషికి ఏదో అవుతూ ఉంటుంది. వసుకి దూరంగా జరిగి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటాడు. నేను వెళ్ళను, ఎందుకు వెళ్ళాలి అని అంటుంది. రిషి మనసులో ఎందుకంటే నాకు ఏదో అవుతుంది కాబట్టి అని అనుకుంటాడు. వసు నాకు నేర్చుకోవాలని ఉంది అంటుంది. రిషి వసు నడుము పట్టుకొని ఎత్తి పక్కని కూర్చోపెట్టి జస్ట్ ఇప్పుడు చూస్తూ నేర్చుకో, ఈసారి చేస్తూ నేర్చుకుందు అని అంటాడు. వసు ఓకే అని అంటుంది. ఇంకా రిషి వంట చేస్తూ ఉంటే వసు చూస్తూ ఉంటుంది. ఇంకో పక్క చంద్రశేఖర్ గారు సౌరవ్ వాళ్ళ బెడ్రూమ్ మొత్తం రెడీ చేశారా అని అడుగుతారు. మ్యాగీ రమ్య చేస్తున్నారు అంకుల్ అని అంటారు సౌరవ్. ఓకే అని అంటారు. లావణ్య ఏం చేస్తున్నారు, ఫ్రూట్స్, ఈ ఫ్లవర్స్ ఏంటిదంతా అని అంటుంది. శంకర్ ఈరోజు ముహూర్తం బాగుందంటక్క, వాళ్ళిద్దరు కార్యం జరిపించాలనుకుంటున్నారు అని అంటారు. లావణ్య నేను ఒప్పుకోను, చంద్రశేఖర్ గారు మీ అక్కని ఎవ్వరూ పర్మిషన్ అడగట్లేదు, మళ్ళీ చెప్పలేదు అంటారు కాబట్టి చెప్తున్నాను అని అంటారు. లావణ్య ఎలా జరిగిద్దో నేను చూస్తాను అని అనుకుంటూ వెళ్ళిపోతుంది. రిషి వసు డిన్నర్ రెడీ అని చెప్పి బయటకు వస్తారు. చంద్రశేఖరం గారు అది తర్వాత వెళ్ళి రెడీ అవ్వండి అని అంటారు. ఎందుకు మామాజీ, ఈరోజు ముహూర్తం బాగుందంట, అందుకే మీ ఇద్దరికి ఫస్ట్ నైట్ అరేంజ్ చేశాను రిషి అని అంటారు. మేడంకి తెలుసా? తెలుసు. ఒప్పుకున్నారా? లేదు, కానీ ఏమనలేదు, ఇద్దరు ఒకటైతే తనే ఒప్పుకుంటుంది. నువ్వే చూసావు కదా, నేను అంత కోపంలో ఇంట్లో నుంచి వెళ్ళిపోమంది, ఈరోజు తనే ఇంటికి వచ్చింది, తన కోపం ఎంతోసేపు ఉండదు రిషి. సరే సౌరవ్ మ్యాగీ వెళ్ళి వాళ్ళిద్దరిని రెడీ చేసి తీసుకురండి అని అంటారు. సౌరవ్ మ్యాగీ ఓకే అంకుల్ అని చెప్పి తీసుకొని వెళ్తారు. కొంచెంసేపటికి వసు రిషి ఇద్దరు రెడీ అయ్యేటే వస్తారు. చంద్రశేఖరం గారు ఇంకా మేము వెళ్తాం రిషి అని చెప్పేసి అయితే వెళ్ళిపోతారు. చంద్రశేఖరం గారు లాన్లో కూర్చొని ఉంటారు. లావణ్య వస్తుంది. చంద్రశేఖరం గారు లావణ్యని చూసి వెళ్ళిపోతూ ఉంటే చంద్ర నీతో మాట్లాడాలి, ఇంకా ఏముంది మాట్లాడడానికి అని అంటారు. ఐఎమ్ సారీ చంద్ర. ఎందుకు? నేను నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయినందుకు. నేను చాలా పెద్ద తప్పు చేశాను, నాకు ఇప్పుడు అర్థమైంది. నేను నిన్ను అలా వదిలేసి వెళ్ళిపోయి ఉండకూడదు, నాదే తప్పు. నేను నా ఓటమిని భరించలేకపోయాను చంద్ర. నా కోపం, నా ద్వేషం నేను గెలవలేదనే తప్ప నీ మీద కాదు. కానీ
ఎవరివో చెప్పుడు మాటలు విని నిన్ను నేను దూరం చేసుకున్నాను. నా పంతంతో నీది నాది అని చెప్పి నేను వేరు చేసి మాట్లాడాను. నేను హర్ట్ చేశాను. ఐఎమ్ రియలీ వెరీ సారీ చంద్ర అంటూ చంద్రశేఖరం గారి భుజం మీద పడుకొని, నా అహంకారం వల్ల నేను చాలా బాధ పెట్టాను. ఐఎమ్ రియలీ సారీ చంద్ర. ఇంకెప్పుడు నేను వదిలిపెట్టి దూరంగా వెళ్ళను. ఐఎమ్ సారీ. ఐఎమ్ రియలీ వెరీ సారీ చంద్ర అని అంటారు. చంద్రశేఖరం గారు కళ్ళు తుడుచుకొని తన చేత్తో లావణ్య తల మీద చేయి వేస్తారు. లావణ్య ఐఎమ్ సారీ, ఇట్స్ ఓకే అని చెప్పి హక్ చేసుకుంటారు. ఇద్దరు హక్ చేసుకొని ఉంటారు. ఇంకో పక్క రిషి రూమ్లో వసు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. వసు పాలు తీసుకొని లోపలికైతే వస్తుంది. రిషి వసుని చూస్తూ ఉంటాడు. కొంతసేపటికి వసు టెన్షన్ పడడం చూసి రిషి వసు దగ్గరికి వెళ్ళి పాలు తీసుకొని పక్కన పెట్టి వసుని ఎత్తుకుంటాడు. వసు రిషిని చూస్తూ ఉంటుంది. రిషి వసుని తీసుకెళ్ళి బెడ్ మీద కూర్చోపెట్టి, నేను నీకు ఒకటి చెప్తాను, నువ్వు కదా, చెప్పండి. అది ఇప్పుడు ఇదంతా వద్దు. మీ మామ్ నన్ను యాక్సెప్ట్ చేసిన తర్వాత తనే దగ్గరుండి మన ఇద్దరిని కలపాలి. అప్పుడే నాకు హ్యాపీగా ఉంటుంది. నేను మామాజీకి చెప్తాం అనుకున్నాను, బట్ కుదరలేదు. నువ్వు అన్న అర్థం చేసుకుంటావు కదా. ఎందుకు అర్థం చేసుకోను? యు ఆర్ సచ్ ఎ స్వీట్ హార్ట్. నాకు నీకంటే మంచి హస్బెండ్ ఎప్పటికీ దొరకడు. నిజంగా నేను చాలా లక్కీ. ఐ లవ్ యూ అని చెప్పి హెడ్ మీద కిస్ చేస్తుంది. రిషి కూడా థ్యాంక్స్ అని చెప్పి వసు హెడ్ మీద కిస్ అయితే చేస్తాడు. రిషి సరే నేను కింద పడుకుంటాను. ఎందుకు? ఇక్కడే పడుకో. వద్దులే. ఏ నీ మీద నీకు నమ్మకం లేదా? నాకైతే నా మీద ఫుల్ నమ్మకం ఉంది. నీ మీద నీకు నమ్మకం లేకపోతే వద్దులే అని అంటుంది. రిషి ఉంది అని చెప్పి పడుకుంటాడు. బస్సు రిషి చేయి తీసుకొని తన చెంపల కింద పెట్టుకొని గుడ్ నైట్ మిస్టర్ ఆర్, గుడ్ నైట్ బస్సు అని చెప్పి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ అలాగే పడుకుంటారు. చంద్రశేఖరం గారు, ఇదిగో నీ పాలు. నావా? నీవే. ఈ పాలలో నిద్ర మాటలు కలిపావు కదా. సారీ, నాకు వాళ్ళిద్దరు కలవడం ఇష్టం లేదు. నాకు ఆ రిషి అంటే అస్సలు నచ్చదు అని అంటుంది. చంద్రశేఖరం గారు, నేను నీకేం చెప్పాను, టైం వచ్చినప్పుడు నన్ను అర్థం చేసుకున్నట్టే తన మంచితనాన్ని కూడా నువ్వు అర్థం చేసుకుంటావు. అప్పుడు నీకే తెలుస్తుంది తను ఎంత మంచివాడు అని అంటారు. ఇక్కడితో స్టోరీ అయిపోయింది గాయ్స్. సో కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముక్షత్ ఛానల్. అలాగే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో ఎప్పుడు పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది.